మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. అటు ఉత్తర భారతం, ఇటు దక్షిణ భారతం, రెండు భారతాల మధ్య మహాభారత సంగ్రామం లాంటి పెద్ద ఎపిసోడ్ ప్రారంభమైంది. సో ఈ ఎపిసోడ్లో ఆంధ్ర ఎటు ఉంటుందో అనేటటువంటిది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఏమిటి అనేటటువంటిది మనందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకొని పరిణామాలు ఎలా ఉంటాయి, ఏం కాబోతున్నాయి, రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎలా ఉంటాయి, ఏమిటి అనేటటువంటిది మనకు తెలుసు. డీలిమిటేషన్ అనేటటువంటిది అదొక పెద్ద విషయమైంది. ఇప్పుడు రెండు ప్రాంతాలకి మధ్య అదే ఒక పెద్ద మెయిన్ ఎజెండా. యుద్ధ వాతావరణానికి అదే ప్రధానమైనటువంటి కారణం. దానితో పాటు హిందీ ఇంపోజిషన్, అలాగే ఆర్థికపరమైనటువంటి పెత్తనము, దోపిడీ, ఏదైనా సరే మా దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు, మాకు ఇచ్చేది తక్కువ, మాకేదో భిక్ష పడేస్తున్నారు, అంతా కూడా ఉత్తరాదికి దోచి పెడుతున్నారని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల ఆర్గ్యుమెంటు, వాదన. సో ఈ మూడు విషయాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు సమీకరించబడుతున్నాయి, సమీకృతం అవుతున్నాయి, ఏకోన్ముఖం అవుతున్నాయి, సమైక్యం అవుతున్నాయి. ఉత్తరాది పెత్తనం మీద, ఆధిపత్యం మీద ఎలాగైనా సరే పోరాడాలి మనం. ముఖ్యంగా డీలిమిటేషన్ అనేటటువంటిది ఒక పెనుభూతంలా మన మీద విరుచుకు పడబోతుంది అనేటటువంటిది వీళ్ళు స్పృహ తెచ్చుకొని చైతన్యంలోకి వచ్చి మొత్తానికి ఏమైనా సరే నడుం బిగించి ఉత్తరాది మీద పోరాటానికి సిద్ధమయ్యారు. కానీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి అనేటటువంటిది, ఆంధ్రప్రదేశ్ నిర్వహించేటటువంటి పాత్ర యొక్క ప్రభావం రానున్న పరిణామాల మీద ఎలా ఉంటుంది ఏమిటి అనేది చిన్న ఆలోచనగా ఈ వీడియో చేయాలని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా స్టాలిన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఏ ప్రయత్నాలు? దక్షిణాది అన్నిటినీ కూడా ఏకం చేసేటటువంటి ప్రయత్నాలు. అలాగే డీలిమిటేషన్, హిందీ ఇంపోజిషన్, వీటి మీద ఇతర రాష్ట్రాలను కూడా కలుపుకోవాలని చెప్పేసి బెంగాల్, ఒరిస్సా, పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా నాయకులను అందరినీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అక్కడ అధికారంలో ఉన్నవాళ్ళ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ ఎవరని కాదు, అన్ని రాజకీయ పక్షాలను కూడా ఆయా రాష్ట్రాల నుంచి వాళ్ళు స్వయంగా వెళ్ళి పిలిచారు. ఇది నేపథ్యం మనకందరికీ తెలుసు. డీలిమిటేషన్ విషయంలో అమిత్ షా ఒక బాంబు వేశాడు. తమిళనాడు వచ్చి, అది మనకు తెలుసు. తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదన్నాడు, కానీ ఉత్తరాదికి ఒక సీటు కూడా పెరగదని ఆయన అనలేదు. లోపాయికారికంగా వ్యవహారం అంతా కూడా ఏదో జరుగుతుందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. లోపలే కుట్రలు ఏవో జరుగుతాయని ఆయన చెప్పి. సో ఈ విషయంలో మనం ఇప్పుడు మేలుకోకపోతే మొత్తం నాశనం అవుతాం రా నాయనా. ఇప్పటికే మనకు ఒక వాయిస్ లేదు. మనం అక్కడ పార్లమెంట్లో ఇక నోరెత్తే ప్రసక్తే ఉండదు. మనం ఏమి చేయలేము. అసలు మన ఉనికి, మన అస్తిత్వం అనేటటువంటి సర్వం కూడా కోల్పోయి మనం అనామకులుగా, అనాథలుగా మిగిలేటటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ జనాభా నిష్పత్తి ప్రకారం. కానీ ఈ డీలిమిటేషన్ జరిగితే ఇంత గొడవ పెట్టి, ఇంత గగ్గోలు పెట్టి స్టాలిన్, ఆ తర్వాత సిద్ధరామయ్య, విజయన్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి అంతా జరుగుతూ ఉంటే ఏమీ జరగదు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించి మనం ఈ నియోజకవర్గాల పునర్విభజన చేసుకుందామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సౌత్ రాష్ట్రాలన్నీ ఏకమవుతుంటుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్లకు మద్దతుగా ఒక మాట రాకపోగా వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఎలా ఉంటున్నాయంటే స్పర్ధతో కూడినటువంటి వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయన్నమాట. హిందీ విషయంలో కానీ, డీలిమిటేషన్ విషయంలో కానీ ముఖ్యంగా ఇక్కడ మనం ఒక ఆలోచన చేయాలి, ఒక ఊహ చేయాలి. అదేమిటయ్యా అంటే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మొన్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు హిందీ విషయంలో ఏమన్నారు మనకు తెలుసు. మాకు హిందీ కావాలి, మా రాష్ట్రంలో మా పిల్లలకి హిందీ నేర్పుకుంటాం, తెలుగు భాష మాతృభాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, హిందీని మూడో భాషగా మేము నేర్పుకుంటాం అని అనొచ్చు. కానీ హిందీని వ్యతిరేకిస్తున్నటువంటి తమిళుల మీద ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉందని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా ఆ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందనమాట.
మీకు డబ్బులు కావాలి కానీ హిందీ వద్దా అనేటటువంటి వ్యాఖ్య మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళు పరిగణించారు. అక్కడి నుంచి రావాల్సినటువంటి ప్రకంపనలే వచ్చాయి. సో ఆయనకి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు లాంగ్వేజ్ మీద? హిందీ మీద వ్యతిరేకత కాదు, మాకు హిందీ వ్యతిరేకత లేదు, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఇట్లాంటివి తీసుకురావద్దు, వన్ రిలీజియన్ ఇట్లాంటివి వద్దు, మేము మా మాతృభాషని మా మాతృభాష అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మీరు హిందీని ఇంపోజ్ చేయకండి, బలవంతంగా మా మీద రుద్దకండి అని చెప్తున్నారు, అంతే తప్ప ఇంకేమీ లేదు. కానీ ఒక అడుగు ముందుకు వేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు వెళ్ళి హిందీ జాతీయ భాష కదా అని అన్నారు. సో అంతేకాదు, ఆ మాట కాదు, హిందీ జాతీయ భాషని వాళ్ళు కూడా అనటంలే. ఇది కేంద్రంలో ఉన్నవాళ్ళు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటటువంటిది అది హిందీయే నేర్పాలని ఏమీ లేదు, మీరు మూడో భాషగా దేన్నైనా ఎంచుకోండి అని వాళ్ళు ఇప్పుడు చెబుతుంటుంటే, లేదు దాన్ని హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆయనే హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా ఆయన మాట్లాడారు. అంతేకాదు భాషతో రాజకీయాలు చేయొద్దు అనేటటువంటి విషయానికి వ్యాఖ్య కూడా ఆయన చేశారు. ఇది కొంచెం భాషా విషయంలో అవతల కేంద్రం వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు సౌత్ని ఏ విధంగా అణిచివేసేటటువంటి, పెత్తనం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా వీళ్ళు గళం విప్పుతుంటుంటే సో ఈ విధమైనటువంటి కామెంట్స్ అక్కడి నుంచి వచ్చినాయి. ఇక డీలిమిటేషన్ గురించి అసలు ఆంధ్ర నుంచి ఎలాంటి స్పందనే లేదు. డీలిమిటేషన్ జరిగితే మాకు కూడా అన్యాయం జరుగుతుంది కదా అనేటటువంటి ఓకే లేదు, స్పృహే లేదు. అన్నీ ఉన్నప్పటికీ ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు బహుశా ఇప్పుడు ఎందుకులే గొడవ అని అనుకోవచ్చు. కేంద్రంతో గొడవ పట్టుకుంటే ఎలాగా, అసలే రాష్ట్రం దిక్కుమాలిది అయిపోయింది గత ప్రభుత్వం వల్ల, సో నేను రాజధానిని కట్టుకోవాలి, అటు పోలవరం నిర్మించుకోవాలి, ఇవన్నీ పనులు చేసుకోవాలి, ఇప్పుడు కేంద్రంతో గొడవ పడితే ఎలాగా అని చెప్పేసి మెదలకుండా ఊరుకుంటే పర్వాలే. జరిగింది అవసరమైనప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏం మాట మాట్లాడాలి, ఎలాంటి వ్యూహం తీసుకోవాలనేటటువంటిది ఆలోచన చేయొచ్చు. అట్లా చేయలేదు. పూర్తిగా సౌత్ రాష్ట్రాలన్నీ కూడా ఏ విషయం మీద ఎట్లాగా ఏకమవుతున్నాయో ఆ విషయాలన్నిటి మీద కూడా వాళ్ళు వ్యతిరేకమైనటువంటి స్టాండ్ ఆంధ్ర తీసుకుంది. డీలిమిటేషన్కి పైగా మీరు పిల్లల్ని ఎక్కువ మంది కనమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఆల్రెడీ పథకాలు కూడా ఆయన మంత్రి ఒక ఆయన ప్రవేశపెట్టారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో పిల్లల్ని కనడం అనేటటువంటిది సమస్యకు పరిష్కారమా? నిజంగా పిల్లల కంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి 50-60% మంది దరిద్రులు ఉన్నటువంటి దేశం కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందా? ఆర్థికమైనటువంటి అభివృద్ధి జరిగిందా? ఇంకొక 30 సంవత్సరాల పిల్లల్ని కనుక్కుంటూ వెళ్ళిపోతే 140 కోట్లల్లా 240 కోట్లు 340 కోట్లు అయ్యారనుకోండి. వీళ్ళందరికీ దిక్కెవరు? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు, వీళ్ళ పిల్లలు 10 మంది కావచ్చు, 20 మందినైనా కానవచ్చు. మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా పక్కన పెడితే పిల్లలు అనేటటువంటిది పరిష్కారం కాదు. కనీసం ఈ జనాభా నిష్పత్తి ప్రకారం జరిగితే మొత్తం సౌత్కి అన్యాయం జరుగుతుంది, మనకి కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని గురించి మనం ఏదైనా హేతుబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకొని శాస్త్రీయంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే బాగుంటుందన్న సలహా కూడా ఆంధ్రప్రదేశ్ అధినాయకుల నోటి నుంచి రావటం లేదు. ఇది ఇప్పుడు మరి కేంద్రం ఏం చేస్తుంది? భలే కొట్టుకుంటున్నారులే వీళ్ళు మంచిది, హాయిగా చూద్దాం, తమాషా సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి అనుకోవచ్చు. ఏది ఏమైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు డీలిమిటేషన్ వైపే అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా డీలిమిటేషన్ చేసి తీరుతారు. సౌత్ రాష్ట్రాలకి ఎలాంటి ప్రమేయం, ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళనే ఆ డీలిమిటేషన్ అనే ప్రక్రియ ద్వారా ఒక సైడ్కి లిమిట్ చేసేటటువంటి ప్రక్రియనైతే వాళ్ళు తప్పనిసరిగా చేసేటట్టుగా కనిపిస్తున్నారు. మరి అలాంటి ప్రమాదం వస్తే ఆంధ్రాకి కూడా ప్రమాదం ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేటటువంటిది ఇప్పుడు కొంచెం అందరికీ ఆలోచన అన్నమాట. బీజేపీని వ్యతిరేకిస్తుందా, కేంద్రాన్ని వ్యతిరేకిస్తుందా, సౌత్ రాష్ట్రాలతో చేయగలుగుతుందా ఆంధ్ర? లేదు. సో కేవలం ఒక ఆంధ్ర మనతో పాటు ఉంటే చాలు, మిగిలిన సౌత్ రాష్ట్రాలు ఎటుపోతే మనకేమిటని చెప్పి కేంద్రం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఏమో, వెళ్ళినా వెళ్ళొచ్చు. మీరేం చేస్తారు? మేము డీలిమిటేషన్ చేసే తీరుతామని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళినా వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగో వాళ్ళ పక్షాన ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరేమో.
లేదా సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతారేమో. సో ఈ మొత్తం ఈ వాతావరణం అంతా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంటే నార్త్ పెత్తనాన్ని, నార్త్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం సౌత్ రాష్ట్రాలన్నీ నడుం కడుతున్నటువంటి ఈ ఈ నేపథ్యంలో, ఇట్లాంటి వాతావరణంలో మరి ఆంధ్రప్రదేశ్ ఇటు నిలవకుండా అటు నిలవడం వల్ల సమతుల్యత దెబ్బతిని ఎలాంటి వాతావరణానికి దారితీస్తుందో, ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మనకి అంచనాకు అందటం లేదు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు దీన్ని బాగా వాడుకుంటారు. మంచి చక్కటి చీలిక వచ్చింది అని చెప్పేసి వాడుకోవచ్చు. వీళ్ళు కొట్టుకుంటే తమాషా చూడవచ్చు ప్రస్తుతానికి. ఏది ఏమైనా 22వ తేదీ అఖిలపక్ష పార్టీ అక్కడ స్టాలిన్ పెట్టాడు కాబట్టి ఎవరెవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనేటటువంటిది ఇంకా మనకి తెలియదు. మిగిలిన రాష్ట్రాల నుంచి అయితే వెళ్తున్నారు, కానీ ఆంధ్ర నుంచి నాయకులు ఎవరైనా వెళ్తారా లేదా అనేటటువంటిది మనకు తెలియదు. మొత్తానికి నార్త్ వర్సెస్ సౌత్ ఏమో కానీ సౌత్లో ఆంధ్ర వర్సెస్ రెస్ట్ ఆఫ్ సౌత్ అనేటటువంటి పరిస్థితి కూడా, ఒక చీలిక కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుందన్నమాట. సో ఇలాంటి వాతావరణంలో డీలిమిటేషన్కి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కేంద్రం? సరే, భాష విషయంలో ఎలాగో వాళ్ళు ఫండ్స్ ఆఫ్ చేసేసారు తమిళనాడుకి. అది తమిళనాడు ప్రజలు ఎలాంటి పోరాటం చేసి, ఏ ఉద్యమాలు చేసి ఫండ్స్ రాబట్టుకుంటారు, ఏం చేస్తారో మనకి తెలియదు. కానీ మొత్తానికి వాతావరణం ఇంత బాగా గరంగా వేడెక్కిపోయి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఈ సౌత్ రాష్ట్రాల నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఖండిస్తూ వాళ్ళు మాట్లాడడం, దీనికి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుతున్నట్టు కనపడడం అనేటటువంటిది రానున్న పరిణామాలు ఎలా ఉంటాయా అనేటటువంటి చాలా అనుమానాలకు దారితీస్తుందండి. వేచి చూద్దాం 22వ తేదీ ఏం జరుగుతుంది, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది. మిత్రులారా, ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.